వెల్కమ్ టు ఏం కిషన్ అండ్ వ్లాగ్. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో టైటిల్ చూస్తే అర్థమైంది కదండి. మేమైతే సూలూరుపేట చెంగాలమ్మ తల్లి దేవస్థానానికి వెళ్తున్నాము. ఇంతకు ముందు 2 సార్లు అయితే అమ్మవారిని దర్శించుకున్నాము. ఇది 3వసారి. లాస్ట్ టైం వెళ్ళి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయితే అవుతుంది. అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అలాగే అమ్మవారి ఆలయ విశిష్టత, అమ్మవారి దర్శనం టైమింగ్స్, అలాగే వసతి గృహాల గురించి వివరాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సూలూరుపేట ఇంతకు ముందు నెల్లూరు జిల్లాలో ఉండేదండి. ఇప్పుడైతే తిరుపతి జిల్లాలో చేర్చారు. నెల్లూరు నుంచి 2 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. నెల్లూరు నుంచి ట్రైన్ ఫెసిలిటీ అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 12 అయిందండి. మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేసామండి. అందుకని ఆకలేస్తే ఇలా 1:30కి హోటల్ దగ్గర అయితే ఆగాము. లంచ్ కంప్లీట్ చేసుకొని బయలుదేరదామని. ఈ హోటల్ నేమ్ అయితే ది ఓరియంట్ ట్రీ అండి. ఇది నెల్లూరు టు చెన్నై హైవేలో ఉంది, శ్రీహరికోట రోడ్ దగ్గర. ఈ రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ బఫే అయితే ఉంటుందంటండి. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కూడా అవైలబుల్ గా ఉంది. అలానే రోటీస్, నాన్స్, కర్రీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మాకు కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. అంత హెవీ కాస్ట్ అయితే ఏం లేదండి. ఫుల్ మీల్స్ 179 రూపీస్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఒక మీల్స్ అలాగే రోటీ పన్నీర్ కర్రీ తీసుకున్నాము. మేము చెప్పిన ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మాకు సర్వ్ చేశారు. ఇదైతే లంచ్ ప్లేట్ అండి. ఒక స్వీట్ ఇచ్చారు, పులిహోర ఇచ్చారు, అలాగే రసము, సాంబారు, ఫ్రై, దాల్, వడియాలు, ఒక రోటీ ఇచ్చారు, ఇంకా కర్డ్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. రోటీస్ కూడా బాగున్నాయండి, కర్రీ కూడా బాగుంది. నెల్లూరు టు చెన్నై ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే బాగుంది. మేము ఎక్కడికి వెళ్ళినా మా చిన్న బాబు కోసం ఆల్మోస్ట్ రైస్ తీసుకుంటామండి. ఎందుకంటే వాడు రోటీస్ లోకి కర్రీ కూడా ఏం తిండు, అందుకని రైసే ప్రిఫర్ చేస్తాము. ఇంకా అలా ఫుడ్ కంప్లీట్ చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన అయితే అయిపోయింది. ఫైనల్ గా బిల్ కట్టేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ పైన హోటల్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇదైతే రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ నేమ్ అయితే కరివే అండి. ఇంకా రెస్టారెంట్ కి వస్తే సోంపు అయితే కంపల్సరీ కదా, ఇలా బుజ్జి బుజ్జి ప్యాకెట్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ కి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇంకా మేము ఫుడ్ తినేసాం కాబట్టి కాసేపు రిలాక్స్ అయ్యి బయలుదేరేసాము. ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు చుట్టుపక్కల పొలాలు, చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా, నాకైతే చాలా నచ్చుతుంది. అవి చూస్తూ ఉండిపోతాను. సూలూరుపేట అమ్మవారి టెంపుల్ కి ఓన్ వెహికల్ లో వెళ్ళామంటే డైరెక్ట్ గా మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. అలా కాకుండా ట్రైన్ లో వెళ్ళామంటే రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు. అలాగే బస్ స్టాప్ నుంచి కూడా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఫైనల్లీ అమ్మవారి ఆలయానికి అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదండి, ఇదంతా అమ్మవారి ఆలయ ప్రాంగణం. ఈ కనిపిస్తున్న గోపురమే అమ్మవారు ఉండే గర్భగుడి గోపురం అన్నమాట. ఇది ఆలయ ముఖద్వారం అండి. ముందు తాటాకులతో ఇలా పందిరి వేశారు, ఎండ ఎక్కువగా ఉన్నాయి కదా అందువల్ల. టెంపుల్ పక్కనే కొంచెం దూరంలో ఇలా చెప్పుల స్టాండ్ అయితే ఉందండి. జతకి 5 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఇంకా చెప్పులు పెట్టేసి మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్పెషల్ గా పార్కింగ్ అయితే ఏం లేదండి. టెంపుల్ ముందు అలాగే రోడ్డుకి అవతల వైపు పార్కింగ్ చేస్తున్నారు ఓన్ వెహికల్స్ వేసుకొచ్చిన వాళ్ళు. ఇంకా మేము కూడా అటు సైడే పార్క్ చేసుకుని లోపలికైతే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇలా బిల్డింగ్ ఉందండి. కింద అయితే ఆఫీసు, అలాగే పైన కళ్యాణ మండపం అన్నమాట. ఇంకా 2 షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొబ్బరికాయలు, మనకు కావాల్సిన పూజా సామాగ్రి అన్ని అవైలబుల్ ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇలా లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. అమ్మవారి దర్శనానికి టికెట్లు అయితే 200 రూపీస్ టికెట్ అయితే అవైలబుల్ ఉందండి. ఒక్కొక్కరికి 200 అన్నమాట. ఈ టికెట్ తీసుకుంటే అమ్మవారి అంతరాలయంలోకి ఎంట్రీ ఉంటుంది. అంటే అమ్మవారిని చాలా దగ్గరగా చూడొచ్చు అనమాట. అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఫ్రీ దర్శనం కూడా అమ్మవారు చాలా దగ్గరగా కనిపిస్తారండి, అంత దూరం అయితే ఏముండదు. ఇంకా ఇక్కడైతే మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మొబైల్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఇప్పుడైతే మొబైల్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. లోపల ఫొటోస్, వీడియోస్ ఏమైనా తీస్తారని. మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా చెంగాలమ్మ తల్లి ఆలయానికి తలుపులే ఉండవండి. 24 గంటలు
అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా తలుపులు లేవు. అమ్మవారిని 24 గంటలు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఏ టైంలో వెళ్ళినా అమ్మవారి దర్శనం అయితే దొరుకుతుంది. ఇదే అమ్మవారి ముఖద్వారం అండి. ఇలా లోపలికి వెళ్తే అమ్మవారైతే ఉంటారు. కొంచెం దిగువనుంటారు. మీకోసం అయితే కొంచెం వీడియో తీశాను. అంత క్లియర్‌గా అయితే కనిపించట్లేదు. చూడండి ఇక్కడైతే భక్తులందరూ ఉన్నారు. ఆ లోపలంతా బంగారు తాపడం అన్నమాట. చెంగాలమ్మ తల్లి అమ్మవారైతే స్వయంభూ అండి. ఎలా వెలిసారో తెలుసుకుందాము. ఇప్పుడు సూలూరుపేట అని పిలుస్తున్న ఈ ఊరిని కొన్ని వందల సంవత్సరాల క్రితం శుభగిరి అనే పేరుతో పిలిచేవారు. ఈ శుభగిరి గ్రామానికి పడమర వైపుగా కాళంగి నది ప్రవహిస్తూ ఉంటుంది. కొంతమంది పశువుల కాపరులు సాయంత్రము స్నానం చేయడానికి ఆ నదిలో దిగినప్పుడు ఒకతను అక్కడ హఠాత్తుగా వచ్చిన సుడిగుండంలో కొట్టుకొని లోపలికి వెళ్లిపోతాడు. అతనికి అక్కడ ఒక బండరాయి కనిపిస్తే దాన్ని ఆసరాగా పట్టుకొని సుడికి ఎదురు తిరగగా ఒక్కసారిగా బండరాయితో సహా అతనైతే ఒడ్డుకి చేరుతాడు. అతని స్నేహితులు అతని కోసం వెతుకుతుండగా అతనైతే ఇలా నది ఒడ్డున కనిపించగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటికే చీకటి పడటంతో స్నేహితులందరూ కలిసి ఆ బండరాయిని తీసుకొచ్చి కొంచెం దూరంలో పడుకోబెట్టి వెళ్లిపోతారు. తర్వాత రోజు ఉదయం గ్రామ పెద్దలందరికీ విషయం చెప్పి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వస్తారు. ఇందాక మీరు చూసారు కదా! అక్కడ ఒక ఆవిడకైతే అమ్మవారొచ్చారు. ఇంక అందరూ "ఏం కావాలమ్మా నీకు" అని అడుగుతుంటే, "నేను ఇక్కడ ఆడడానికొచ్చాను. నన్నెవరూ కదిలించొద్దు" అని చెప్తున్నారనమాట. నేనైతే కొంచెం సేపు వీడియో తీశాను కానీ, చాలా సేపయితే అలాగే అమ్మవారైతే పూని ఉన్నారు. ఇంకా అమ్మవారి చరిత్ర అయితే కంటిన్యూ చేద్దాం. ముందు రోజు రాత్రి చీకట్లో కనిపించలేదు గానీ, తెల్లవారొచ్చి చూసేసరికి అదైతే రాయి కాదు, 8 చేతులతో ఉన్న అమ్మవారి విగ్రహం అన్నమాట. ముందు రోజు రాత్రి వాళ్ళు పడుకోబెట్టి వెళ్ళిన విగ్రహము తర్వాత రోజొచ్చి చూసేసరికి దక్షిణముఖంగా లేచి నిలబడి ఉంది. అది చూసి ఆ ఊరి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇది మామూలు విగ్రహం కాదు, అమ్మవారు శక్తి అని అనుకొని అక్కడ గుడి కట్టాలని నిశ్చయించారు. అందుకోసం ఆ విగ్రహాన్ని తరలించడానికి ట్రై చేస్తే అదైతే ఎంతసేపటికి కదలలేదు. ఇంకప్పటికి సాయంత్రం అవుతుండటంతో పక్క రోజు వచ్చి ట్రై చేద్దామని వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి అమ్మవారు ఆ గ్రామ పెద్ద కల్లో కనిపించి, "నేను అక్కడే ఉంటాను, అక్కడే నాకు గుడి కట్టి పూజించండి" అని చెప్తారు. అందుకోసం అమ్మవారికి అక్కడే అయితే గుడి కట్టారు. ఇక్కడ అమ్మవారిని మొదట తెంగాలి అని, తర్వాత దక్షిణ కాళి అని పిలిచేవారు. కాలక్రమేణా ఆమె చెంగాలిగా, చెంగాలమ్మగా ప్రసిద్ధి చెందింది. చోళ రాజులు అమ్మవారి మహిమ తెలుసుకొని ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టారని చరిత్ర చెబుతోంది. ఆలయ చరిత్ర 4వ నుండి 5వ శతాబ్దాల నాటిదని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. అమ్మవారి విగ్రహం ఎడం భాగం పార్వతీదేవిని, మధ్య భాగం మహాలక్ష్మీదేవిని, కుడి భాగం సరస్వతీదేవిని సూచిస్తుందని విశ్వసిస్తారు. అందుకే అమ్మవారిని త్రిశక్తి స్వరూపిణిగా కొలుస్తారు. శ్రీహరికోటలోని షార్ నుంచి ఎటువంటి రాకెట్ లాంచ్ చేయాలని ఆ రాకెట్ నమూనాని అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ చేసిన తర్వాతే రాకెట్ లాంచ్ అయితే చేస్తారండి. ఇక్కడ అమ్మవారి దేవాలయానికి తలుపులైతే ఉండవండి. ఎందుకుండవో తెలుసుకుందాము. అమ్మవారి గుడి కట్టిన తర్వాత తలుపులు పెట్టాలని ఒక చెక్కనైతే తెచ్చి పెడతారు. ఆ చెక్కతో వడ్రంగి తలుపు చేయడం కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం అవుతుంది. అందుకని దాన్ని ఒక చెట్టు మొదట్లో నిలబెట్టి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి అమ్మవారు గ్రామ పెద్ద కల్లో కనిపించి, "నా ఆలయానికి తలుపులు పెట్టవద్దు. నేను నా దగ్గరికి వచ్చే భక్తుల్ని చూస్తూ ఉండాలి. నా భక్తులు ఎప్పుడొచ్చినా నేను దర్శనం అయితే కలగాలి" అని చెప్తారు. అందువల్ల ఇప్పటికి కూడా అమ్మవారి ఆలయానికైతే ఎటువంటి తలుపులు లేవు. మనం 24 గంటల్లో ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి దర్శనం అయితే లభిస్తుంది. తెల్లవారి వచ్చి చూసేసరికి ఆ చెక్క అయితే చివురించి ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చెట్టులో అయితే కలిసిపోయిందన్నమాట. ఇది తెల్ల మద్ది వృక్షం అండి. ఈ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ సంతానం కోసం అలాగే వివాహం కోసం ముడుపులైతే కడుతూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఇందాక చూపించాను కదండి తాళాలు, అలా తాళాలు వేసి అమ్మవారిని అయితే మొక్కుకుంటారట. ఈ చెట్టు మొదట్లో అమ్మవారు, స్వామివారి రూపాలు కూడా ఉన్నాయి. చూసి మీరు కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి ప్రతి శుక్రవారం సామూహిక చండీ యాగం అయితే జరుగుతుంది. ఈ చండీ యాగంలో పాల్గొనాలనుకున్న భక్తులు ముందుగా బుక్ చేసుకొని 3000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి చెంగాలమ్మ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు అయితే కొనసాగుతాయి. ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో అమ్మవారి దర్శనానికి చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. టెంపుల్ బ్యాక్ సైడ్ వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఆఫీస్‌లో సంప్రదించి రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సూలూరుపేట చెంగాలమ్మ తల్లి అత్యంత మహిమగల అమ్మవారండి. మీరెప్పుడైనా సూలూరుపేట చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తే తప్పకుండా సూలూరుపేట వెళ్లి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి.
మేము ఆదివారం రోజు దర్శనానికి వెళ్ళాము. ఆ రోజైతే రష్ బానే ఉండింది. కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత కాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 5 దాటిందండి. అప్పుడే సన్‌సెట్ కూడా అవుతుంది. వ్యూ అయితే చాలా బావుందని ఒక క్లిప్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.